హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈరోజు జరగబోయే షాకింగ్ షేకింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడతా. ఫైనలిస్ట్, సెకండ్ ఫైనలిస్ట్ ఎవరయ్యారు, అసలు అయ్యారా లేదా, కళ్యాణ్ చేస్తున్న లొల్లేంటి, అసలు కళ్యాణ్ అసలు తన కోసం వచ్చారని గుర్తుందా లేదా, అవి కూడా మాట్లాడుకుందాం. కళ్యాణ్ డైహార్డ్ ఫ్యాన్స్కి నచ్చకపోవచ్చు కానీ బిగ్ బాస్ అంటే ఇష్టపడే వాళ్ళు, జనరల్ ఆడియన్స్, కళ్యాణ్ మెచ్యూర్డ్ ఫ్యాన్స్కి అర్థమవుతుంది నేను చెప్పే దరిద్రం ఏంటో. ఓపిక్గా వినండి, ఓకేనా? ఆవేశపడిపోవద్దు. నా వీడియో ఏమీ ఆవేశపడిపోయేంత డ్రాగ్ కూడా ఉండదు. 8 నుంచి 10 నిమిషాలు నేను చెప్పే పాయింట్ కుదురుగా వినండి, మీకు అర్థమవుతుంది. తనూజ సూపర్ అనిపించింది, అది కూడా ఎందుకో చెప్తా. అలాగే ఓటింగ్ గురించి కూడా మాట్లాడతా, అండ్ నైట్ కూడా మళ్ళీ సెపరేట్గా చేస్తే ఇక్కడ కూడా చెప్తే, ఎందుకంటే చాలా క్వశ్చన్లు. నాకు ఓపిక లేదు, హెడ్ఏక్ వల్ల మిడ్ నైట్ టాక్స్ చేసి పడుకునేసరికి లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 6 అయిపోయింది. సో ఓపిక లేదు, అందుకే క్లియర్గా ఇప్పుడు కూడా బాగాలే పరిస్థితి. వాయిస్ చూస్తే మీకు అర్థమైపోద్ది, కానీ చెప్తా అసలు ఓటింగ్ అసలు ఏం జరుగుతుంది. మిడ్ వీక్ ఎవిక్షన్ క్యాన్సిల్ చేసేసారంట. సో ఏం జరగబోతుంది అనేది కూడా ఒక పిక్చర్ ఇస్తాయి వీడియోలో. సో కైండ్లీ అందుకే లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. 20 మంది సబ్స్క్రైబర్స్ వస్తే 80,000 అవుతారు. ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్. ఐ హోప్ ఈ వీడియో అప్లోడ్ అయ్యే టైంకి అయిపోతే బాగున్నాను. ఆర్ వీడియో అప్లోడ్ అయ్యాక సో 80,000 20 సబ్స్క్రైబర్స్ కావాలి. సో ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్ ఫర్ అవర్ ఛానల్. అమ్మా ముక్కు పెట్టింది. సో చెప్పే కదా మీకు, ఆల్రెడీ 39,000తో స్టార్ట్ చేసాం ఈ సీజన్, ఆల్రెడీ డబల్ కొట్టాం. సో ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్. నెక్స్ట్ సీజన్ 1 lakh ట్రై చేద్దాం, అది అనదర్ పెద్ద బిగ్ మైల్ స్టోన్. సో సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్. అలాగే లైక్ చేసి చూడండి, రెకగ్నైజ్డ్ ఒక లైక్ చేయండి, కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బట్ సారీ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, మై రివ్యూస్ అఫీషియల్. బయోలో, మన యూట్యూబ్ బయోలో లింక్ ఉంటుంది, ఒకవేళ మీకు దొరకకపోతే అక్కడ కొట్టండి, నావిగేట్ అవుతారు. అమ్మయ్య, ఇప్పుడు మొదలు పెడదాం. బేసిక్గా ఈరోజు 3 టాస్క్లు అవుతాయి. నిన్న చూశారు కదా, నిన్నటి నుంచి వద్దాం. 4 మిగిలారు కదా, సంజన గారు, భరణి, ఇమాన్యుల్, తనూజ కదా. భరణి గారు లాస్ట్లో ఉన్నారు. నిన్నే ఆల్రెడీ తెలుసు డిస్కషన్, నేను మిడ్ నైట్ టాక్స్ చేశాను చూడండి, ఒక 30,000 చేంజ్ చూశారు. సో అందరికీ క్లారిటీ ఉంది. సో డిమాండ్ పవన్, ఇమాన్యుల్కి ఒక క్లారిటీ ఉంది, తనూజకి ఒక క్లారిటీ లేకపోయినా కళ్యాణ్ మోటివేషనల్ స్పీకర్. అండ్ ఇంకా తన ఆట కంటే తనూజ ఆట ఇంపార్టెంట్ అన్నట్టు పీట మీద కూర్చొని పోయి చెప్పాడు. బర్నీ సార్ని వెళ్ళి అడుగు అంటే ఆమె పాపం ఎలా అడుగుతుంది, నేను అడగలేనురా, ఎలా అడగమంటావు అని చెప్తుంది క్లియర్గా, అంతే కదా. ఈరోజు డిస్కషన్లోనే నేను మీకు సపోర్ట్ చేయలేను, ఇమాన్యుల్కి చేస్తాను అంటే వెళ్ళి ఎలా అడగమంటాడు. ఇటు గేమ్ అంటాడు. గేమ్ అయినా సెల్ఫ్ రెస్పెక్ట్ కొన్ని ఏడుస్తాయి కదా, నేను నీకు ఇవ్వను పో అన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అడిగితే స్వార్థంగా ఉండదా, చండాలంగా ఉంటుంది. సో అవన్నీ జరుగుతాయి. సో మీరు ఈరోజు ప్రోమో చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా, భరణి గారు అది తనూజకి నిజంగా ప్రేమతో ఇచ్చారా లేకపోతే స్ట్రాటజీలో భాగంగా ఇచ్చారో నాకు తెలియదు, కానీ సో తనూజ గారికి ఇచ్చారు. మీరు అనొచ్చు సంజనాకి ఇవ్వచ్చు కదా, మళ్ళీ వెన్నుపోటు పొడిచారంటే వెన్నుపోటు ఏం కాదు సార్. సంజనాకి అసలు ఇక్కడ వరకు రావడానికి కారణమే భరణి గారు. భరణి గారు సుమన్ శెట్టికి చెప్పపోయి ఉంటే సంజనాకి ఈ ప్లేస్ వరకు వద్దును కాదు. ఇప్పుడు సంజనాకి 2 సార్లు ఇస్తే అది ఓవర్ హెల్ప్ కూడా అవ్వచ్చు, ఇవ్వకూడదు అనట్లేదు. అక్కడే ఆయన సెల్ఫిష్గా సంజనాకి ఇవ్వకుండా సుమన్ శెట్టి డైరెక్ట్గా ఈయనకి ఇస్తాను, ఇంకెవరికి ఇవ్వనన్నాడు. అక్కడే తీసుకుంటే ఆయన ఎక్కడికో ఉందడు. సో ఆయన తప్పు పడ్డానికి ఏం లేదు. సో ఓవరాల్గా తనూజకి ఇచ్చారు. సో తనూజ పాయింట్స్ ఎక్కువైపోయింది, టాప్ లీడింగ్. సో ఏమవుతుంది అంటే 3 టాస్క్లు పెడతారు. ఆ స్విమ్మింగ్ పూల్ టాస్క్లో ఈమె లాస్ట్ వస్తుంది సంజన. సో తర్వాత ఒకళ్ళు అవుట్ చేయాలి, తర్వాత సంజన అవుట్ అయిపోతుంది. తర్వాత ఇమాన్యుల్, తనూజ 2 గేమ్లు పెడతారు. లాస్ట్లో ఏదో వెయిట్ లిఫ్టింగ్ గేమ్ అంటే అదంతా అయ్యేసరికి తనూజ లీడింగ్లో ఉంటే ఇడిటా ట్విస్ట్. కన్ఫెషన్ రూమ్లోకి తీసుకెళ్ళి ఇమ్యూనిటీ ఆఫర్ చేస్తామంటే, ఇమ్యూనిటీ కావాలా, ఇమ్యూనిటీ అయినా తీసుకో, ఆర్ పైసలు వచ్చాయి కదా 3,50,000 అవి చెప్తే పైసలు పక్కన పెట్టండి, ఆమె అన్ని అవుట్లెట్ అన్నీ రిజెక్ట్ చేసి యాక్చువల్ గేమ్ ఎలా ఉందో, యాక్చువల్ ప్రైజ్ మనీ ఎలా ఉందో దాంతోనే వెళ్దాం, అండ్ నాకు ఇమ్యూనిటీ వద్దు, నేను ఆడియన్స్ ఓటింగ్ ద్వారానే వెళ్తాను అని చెప్పి రిజెక్ట్ చేయడం పెద్ద ట్విస్ట్ సినిమాలో. ఇది కరెక్ట్ డెసిషనా రాంగ్ డెసిషన్ అంటే నన్ను అడిగితే ఇట్స్ ఎ వెరీ గుడ్ డెసిషన్. ఒక విన్నర్కి కావాల్సిన కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆడియన్స్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అది. సో ఒక విన్నరు అలా ఉండాలి, ఎందుకంటే విన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. కళ్యాణ్ అవన్నీ వదిలేసి తన విన్ను కాకుండా పక్కోడి విన్నుకి చేస్తున్నారు చూసారా. నిజంగా ఏదో మూల ఉంటారు, ఇప్పుడు చూసింది మన దాంట్లో కూడా డిస్లైక్లు కొట్టేసిన వాళ్ళకి కూడా తెలుసు కళ్యాణ్ చేస్తుంది రాంగ్ అని. అలా ఉంటే అది కాదు విన్నర్ లక్షణం బ్రో. నేను నిన్న కూడా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చెప్తున్నా, నన్ను ట్రిగ్గర్ చేస్తున్నారు కావాలని వేరే రకాల్లో అబ్యూస్ చేయడం అన్నీ. నేనేమంటున్నా అంటే ఆ నిబ్బాకలికి
ఒక విన్నరు తన ఆట మెయిన్. ఎందుకంటే తన కోసం కొంతమంది వేల మంది, లక్షల మంది బయట ప్రే చేస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు, ఓట్లేస్తున్నారు. సో వాళ్ళకంటూ ఒక రెస్పెక్ట్ ఇవ్వు. వాళ్ళకంటూ ఒక రెస్పెక్ట్ ఇవ్వకుండా నువ్వు పక్కోడు విన్ అవ్వడం కోసమే ఓవర్ ఫ్రెండ్షిప్ కుక్క పిల్లలా సరెండర్ అయిపోయి కొంతమంది ఇంకోటి ఇది కూడా అడిగారు కొంతమంది నిజంగా నిబ్బాగాలే నీకు డిమాండ్ పవన్ కుక్క పిల్లలా సరెండర్ అయిపోవడం నీకు కనబడలేదంటే మీరు కుక్క పిల్లలా ఆలోచిస్తున్నారు. అక్కడ డిమాండ్ పవన్ రీతుది ట్రాక్ బాగలేదు కానీ డిమాండ్ పవన్ ఏనాడు కుక్క పిల్లలా సరెండర్ అవ్వలేదు. డిమాండ్ పవన్ ఆట అంటే ఆటలా ఆడాడు, ఒక మొగాడిలా ఆడాడు. అర్థమైందా? సో ఎదవో ఒక కంపారిజన్ వద్దు. రీతు కూడా ఆట అంటే ఆటలా ఆడింది కానీ సరెండర్ అయిపోయి ఏం ఆడలేదు. సో ఎదవ పాయింట్లు ఏదో పిఆర్ పాయింట్లు పెట్టేయాలని పెట్టేయాలనేవి మీరు ఓవర్ యాక్షన్ చేయకండి. నేను ఎస్పెషల్ పిఆర్ గారికి చెప్తున్నా. ఆరు ఒకవేళ ఆలోచన శక్తి లేని వాళ్ళకి ఎలా ఆలోచిస్తున్నారు. డిమాండ్ పవన్ ఆట పక్కన పెట్టి ఏం చేశాడు? ఆట లేకపోతేనే కదా చేశాడు. ప్రతిసారి నేనే విన్ అవ్వాలి అనే తాపత్రయం డిమాండ్ పవన్కి ఉంది, అందరికీ ఉంది. అక్కడ కళ్యాణ్కి మిస్ అవుతుంది అది. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా కళ్యాణ్కి ఏం చేశాడో కూడా చెప్తారు. సో ఇక్కడ ఫస్ట్ నాకు తనుజని ఈ విషయంలో ఎప్రిషియేట్ చేయాల్సిందే. అది ఒక మాస్టర్ స్ట్రోక్. ఎలాగరా అంటే ఆడియన్స్కి రెస్పెక్ట్. అది స్ట్రాటజీ అయినా నిజంగా హార్ట్ఫుల్గా వచ్చిన తనుజకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి ఇంకొంచెం మోటివేషన్. ఏమన్నా ఆలోచించిందిరా మా ప్లేయరు, మా ఓట్లకి వాల్యూ ఇచ్చిందిరా అని చెప్పి ఇంకా గుద్దుతారు. దాంతోపాటు అనొచ్చు ఇంకెందుకు బొక్కబో ఈ టాస్క్ అంతదానికి ఆమాడడం ఇంకొకరికి ఆపర్చునిటీ ఇవ్వచ్చు కదంటే ఇవే వద్దు. ఆపర్చునిటీ ఇచ్చే టైం కాదు ఇది. బుర్ర పెట్టి ఆలోచించాలి. ఇప్పుడు తనుజ కాకుండా వేరే వాళ్ళకి వస్తే వేరే వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చి వెళ్ళిపోతారు కదా. ఆమె గేమర్లో ఆలోచించింది, వేరే వాళ్ళని వెళ్ళలేదు, ఈమె వెళ్ళలేదు. ఇది మాస్టర్ స్ట్రోక్ అంటే. ఇది చాలా తక్కువ మందికి అర్థమవుతుంది. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ తనుజస్ మూవ్. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు కాలింది. కళ్యాణ్ చాలా హడావిడి చేశాడంటే చాలా చేశాడంటే మీరు ఎపిసోడ్లో చూడండి. చాలా ఓవర్ చేశాడు. ఆల్మోస్ట్ తనుజతో వాదనలు పెట్టుకున్నాడు, ఇది పెట్టుకున్నాడంట. నువ్వు తీసుకోవాల్సింది ఇమ్యూనిటీ తీసుకోవాల్సింది, నువ్వు వెళ్ళిపోవాల్సింది ఇది అని. నేనేమంటానంటే గురు నీ గొల ఏంటో నాకు అర్థం కావట్లేదు. అమ్మాయికి ఒక ఇండివిజువాలిటీ ఉంది, నువ్వు ఫ్రెండ్వే. అమ్మాయి ఆట అమ్మాయి ఆడుకుంటే సరే, మోటివేషన్ ఇచ్చే ఎండ్ ఆఫ్ ద డే ఏమి డెసిషన్ తీసుకోవాల్సిందే అది అమ్మాయి. మధ్యలో నీదేంటి? నువ్వెందుకు నీ ఆట మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయి. నెక్స్ట్ 1 వీక్ ఎలా ఉండాలి అనేది కాన్సన్ట్రేట్ చేయి, అంతే తప్ప ఇదంతా ఎందుకు? ఇదంతా చేస్తుంటే మీ ఫ్యాన్స్కే చాలామందికి చిరాకు దొరుకుతుంది, బయటికి చెప్పుకోలేకపోతున్నారు. అసలు ఈ అతి ఫ్రెండ్షిప్ నాకు నిజంగా స్ట్రాటజీ లాగా అనిపిస్తుంది అన్నమాట. ఓవర్ స్ట్రాటజీ. నేను చాలా మంచివాడిని, నేను చాలా లాయల్, నేను చాలా హార్ట్ఫుల్. ఫ్రెండ్షిప్ అంటే నేను కన్నుడికి కజిన్ సిస్టరు, వాళ్ళ బ్రదరు, ఈ రేంజ్లో వెళ్ళిపోతుంది బండి. చూడడానికి చాలా చిరాకు దొరుకుతుంది. ఫస్ట్ నీ ఇండివిజువల్ గేమ్ మీద ఫోకస్ ఆన్ యువర్ గేమ్. గివ్ రెస్పెక్ట్ ఫర్ యువర్ ఆడియన్స్ హు ఆర్ ఓటింగ్ ఫర్ యూ. అంతే, అంతకుమించి నేను ఎక్కువ చెప్పను. ఎపిసోడ్ చూసాక ఇంకా గట్టిగా మాట్లాడతా. సో అది జరగబోతుంది. ఓటింగ్ వచ్చేసరికి ఇంకొక రూమర్ స్ప్రెడ్ అవుతుంది, డిమాండ్ పవన్ వెళ్ళిపోతాడు. డిమాండ్ పవన్ అదంతా సొల్లి న్యూస్ అబ్బా. డిమాండ్ పవన్ గట్టి ఓట్లు పడుతున్నాయి అలా అని చెప్పి డిమాండ్ పవన్ ఓట్లు వేయొద్దని చెప్పట్లే, అదంతా ఫేక్ న్యూస్. డిమాండ్ పవన్కి అయితే బాగా ఓట్లు పడుతున్నాయి. ఆర్డర్ ఒకసారి చెప్తే ఫాస్ట్గా చూడండి, ఈవినింగ్ డీటెయిల్గా చెప్తా. తనుజ ఫస్ట్ పొజిషన్లో ఉంది, సెకండ్ పొజిషన్లో ఇమాన్యుయల్ ఉన్నాడంట, మూడో పొజిషన్లో డిమాన్. డిమాన్కి పెద్ద డిఫరెన్స్ కూడా లేదంట. ఇంకా డిమాన్ ఎలా వెళ్తాడు? ఫోర్త్ పొజిషన్లో సంజన గారు. ఈ 4, 5, 6 ముగ్గురు తక్కువలోనే ఉన్నారంట. ఫోర్త్ పొజిషన్లో సంజన గారు, ఫిఫ్త్ పొజిషన్లో భరణి గారు, సిక్స్త్ పొజిషన్లో సుమన్ శెట్టి ఉన్నారంట. ఓట్ల ద్వారా ఎలిమినేట్ చేస్తే శుక్రవారం కానీ శనివారం కానీ ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది సుమన్ శెట్టి, తర్వాత ఎలిమినేట్ అయ్యేది భరణి ఆర్ సంజన మధ్యలో వాళ్ళు కాల్. డిమాండ్ పవన్ ఆ రూమర్స్ ఎందుకు వస్తున్నాయో తెలియదు కానీ డిమాండ్ పవన్కి అయితే మంచిగా ఓట్లు పడుతున్నాయి. సో ఓవరాల్గా ట్రెండ్ అండ్ నాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇలా ఉంది, ఫోన్ కాల్ ఓటింగ్ కాదు. సో నేనేం చెప్తాను అంటే ఆ రూమర్స్ అవన్నీ పక్కన పెట్టేసి మీరు ప్యానిక్ అవ్వద్దు. ఏ కంటెస్టెంట్ ఫ్యాన్ అయినా ఇంక ఈ రోజు ఉంది కదా, 12 వరకు టైం ఉంది, మంచిగా హ్యాపీగా వెళ్ళి హాట్స్టార్లో కానీ ఫోన్ కాల్ ద్వారానే ఓటు వేయండి. అంతకు మించి నేనేం చెప్పలేను. సో ఇంకా ఎలిమినేషన్ మోస్ట్లీ ఉండకపోవచ్చు అంట, మిడ్ వీక్ ఎవిక్షన్ ఉండకపోవచ్చు అంట. సో అది ఇంకేమైనా అప్డేట్ రాగానే వీడియో చేస్తాను, వీడియో కంటే ముందు పోస్ట్ చేస్తాను. అందుకే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అలాగే ఈ వారం ఎవరికి మీరు ఓటు వేశారు అండ్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందో కూడా కామెంట్ చేయండి. కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరికి ఓటు వేస్తున్నారో కూడా చెప్పండి. అలాగే ఈ సీజన్ విన్నర్
ఎవరు అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. జస్ట్ BB9 విన్నర్ అని చెప్పి ఆ పేరు పెట్టండి. సో దట్ మనకు కూడా ఒక ట్రెండ్ తెలుస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం. ధన్యవాదాలు.